హలో ఆల్. అప్పుడెప్పుడో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్ ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఒక దశలో పూర్తిగా యాక్టింగ్కే దూరం అయిపోయాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నింద అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్కి కమ్బ్యాక్గా నిలిచిందా అనేది ఈ వీడియోలో చూద్దాం. కాండ్రకోట అనే ఊరిలో మంజు అనే అమ్మాయిని బాలరాజు అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ మాత్రం ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయారనే బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ ఫిక్స్ అవుతాడు. అలా ఒక 6 వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? నిందపడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేదే ఈ స్టోరీ. చెయ్యని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్లపాటు శిక్ష అనుభవించడం, పుణ్యకాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పివ్వడం, ఆ తర్వాత బయటకు రావడం, ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్లో, న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకొచ్చేసిన సినిమానే నింద. 6 వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్ఐ, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ 6 నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాయి. కానీ సాగతీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, కిడ్నాప్ అయిన 6 ఈ కేసుకి సంబంధం ఏంటి అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్గా థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికి హత్య చేసింది ఎవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంటుంది. తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో 2 గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడా లేకుండా స్ట్రైట్గా కథ చెప్పడం మాత్రం బాగుంటుంది.